వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్పైడర్ మాన్ని. మీ కొరకు యమ్మీ బెంగళూరు దమ్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి అంటే మొదటగా చికెన్ తెచ్చుకోవాలి. గుడ్లు చికెను తెచ్చుకోవాలి. చికెన్ని బిర్యానీకి తగ్గట్టుగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని బాగా 2-3 సార్లు నీళ్లతో కడగాలి. కడిగిన తర్వాత ముక్కలలో నీళ్లు లేకుండా చేయాలి. నీళ్లు బాగా పిండి వేయాలి. రెండు గుడ్లు వేయాలి. కొద్దిగా నెయ్యి, పెరుగు, సాల్ట్, ఉప్పు, తగినంత కారం పొడి, చికెన్ మసాలా వేసి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత మీకు ఎన్ని గ్లాసులు బాస్మతి రైస్ కావాల్నో అన్ని గ్లాసులు బాస్మతి రైస్ ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత నీళ్లతో కడిగి నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో టమాటా గ్రీన్ చిల్లీ పీసెస్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి పాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత నూనె పోసి నూనె కాగినాక ఆనియన్ పీసెస్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేగిన తర్వాత మిక్స్ చేసిన టమోటా వేయాలి. టమాటో వేగిన తర్వాత చికెన్ మ్యాగ్నెట్ వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఉడకబెట్టాలి. తర్వాత స్టీల్ బౌల్ తీసుకొని మంట వెలిగించి దాంట్లో కొద్దిగా నూనె వేసి తర్వాత బిర్యానీ ఆకు బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసి ఉడికిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు పోయాలి. నీళ్లు బాగా ఉడికిన తర్వాత నానబెట్టిన బియ్యంలో నుంచి నీళ్లు తీసేసి బియ్యం దాంట్లో పోయాలి. తర్వాత అన్నము 80% ఉడికితే చాలు. చికెన్ కర్రీని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, కారం పొడి, ధనియాల పొడి వేసి మిక్స్ చేయాలి. తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేయాలి. ముక్కలు బాగా ఉడికినాయా లేదా చూడాలి. ఉడికిన ఈ రైస్ని ఆ కూరలో కలపాలి. ముక్కలు చెదిరిపోకుండా జాగ్రత్తగా చూసుకొని కలపాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్ దానిపైన చల్లాలి. పిండిన నిమ్మకాయ జ్యూస్ దానిపైన వేస్తే సరి. తర్వాత సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేయడమే. చికెన్ బిర్యానీ ఎలాగుందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు నా ఛానల్కి సబ్స్క్రైబర్లు లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్యూ.